కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నలభై 46వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. చాలు. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, ప్రేమాస్వరూపి మీకు వందనాలయ్యా. నీకు దూరస్థులమైన మమ్మల్ని శత్రువులంగా ఉండగానే ప్రేమించారు, తండ్రితో సమాధానపరిచారు. అయ్యా, పరదేశులమైన మమ్మల్ని పరిశుద్ధ జనముతో ఏక పట్టణస్థులుగా చేశారు. నీ సన్నిధిలో నీ ఇంటి వారిగా మమ్మల్ని నిలబెట్టుకున్నారు. మా జీవితాలలో మీరు చూపిన ఈ కృపలన్నిటినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ, మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతిదీ మేము పొందుకునే కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నేను జస్ట్ ఇందాక 6:30 అరౌండ్ ఇదే కీర్తనను ధ్యానం చేసుకుంటా ఉన్నాను నా డైలీ వర్స్లో. అది చేసుకొని ముగించి పైకొచ్చాను. త్రివేణిని పాట పాడమనగానే ఇదే 46వ కీర్తన పాట పాడింది. నేను ఏం వాక్యం చెప్పాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, బయట కరోనా లాంటి పరిస్థితుల గురించి కొంచెం అలజడులు ఇట్లా ఉన్నాయి కదండి. అంటే దేవుడు పట్టణంలో ఉంటే దానికి భయం లేదని, భయపడవలసిన అవసరం లేదని, నిజంగా అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేస్తాడని పాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. కొన్ని విషయాలు త్వరగా ఒక 10 నిమిషాల్లోనే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక నది ఉంది, ఆ నది పట్టణంలో ఉంది. ఆ పట్టణము దేవుని పట్టణం. ఏ పట్టణమునకైతే దేవుడు అధిపతిగా ఉంటాడో, దేవుడు నివసిస్తూ ఉంటాడో, ఆ పట్టణాన్ని మాత్రమే దేవుని పట్టణం అంటారు కదండి. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవునికి చోటు ఉంటుందో ఆ వ్యక్తి దేవుని పట్టణస్థుడవుతాడు, దేవుని ఇంటివాడు అవుతాడు. అటువంటి దేవుని పట్టణంలో ఒక నది ఉంది. అయితే ఆ నదిలో నుండి వచ్చే కాల్వలు దేవుని పట్టణాన్ని, ఆ పట్టణములోనే ఉన్నది సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తూ ఉన్నాయట. ఈ నది ఏంటి అనంటే, మనం గమనిస్తే అండి, ఆదికాండంలో ఏదేను తోటను దేవుడు వేసినప్పుడు ఏదేను తోటలో ఒక నది పెట్టాడు. ఆ నది ఎన్ని పాయలుగా ప్రవహిస్తుంది, ఏ విధంగా ప్రవహిస్తుంది, ఏ విధంగా తోటను తడుపుతుంది అనేది దేవుడు ఉంచాడు కదండి. దేవుడు మనిషిని సృజించక మునుపే సిద్ధపరిచాడు ఏదేను తోటని. మనిషి కొరకు ఏదేను తోటను చేశాడు. తాను మనిషి కలుసుకోవడానికి ఏదేను తోటను చేశాడు. దానిలో ఒక నది ఉంది. పాపాన్ని బట్టి అక్కడి నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఇక్కడ కూడా దేవుని పట్టణం ఉంది, దేవుడు నివసిస్తూ ఉన్నాడు ఆ పట్టణంలో. ఇక్కడ కూడా ఒక నదిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాని కాల్వలట ఆ పట్టణంలో మొత్తం వ్యాపించి ఉంటాయి. అయితే ఆ నది ఏం చేస్తుందో తెలుసా? ఆ పట్టణంలో ఉన్న దేవుని మందిరాన్ని, సర్వోన్నతమైన స్థలాలని ఆనందంతో చేస్తుంది. ఇది చాలా గొప్ప సంగతి అండి. అంటే దేవుడు మనల్ని బట్టి
ఆనందించడం అంటే మనం దేవుళ్ళో ఆనందించడం ఒక ఎత్తు, మనకి ఇవన్నీ కూడా విన్న విషయాలే కదండి. అంటే దేవా నువ్వు నాకు ఈ మేలు చేసావు నీకు వందనాలు, నాకు ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు, ఆయుష్ ఇచ్చావు నీకు వందనాలు, అయ్యా ఇలాగున బ్రతికున్నామంటే నీ కృపేనయ్యా వందనాలు, ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు, ఈ వస్త్రాల కొరకు వందనాలు, నువ్వే దేవునిగా కలిగిన ప్రజలుగా ఉంచావు వందనాలు. ఇవన్నీ దేవుని యందు మనము ఆనందించడానికి ఎన్నో విషయాలు మనం దేవుళ్ళు ఆనందిస్తున్నాం. అయితే దేవుడు ఆనందించేది, సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు ఆనందించేటట్లుగా చేసేది ఒక నది ఉంది. ఆ నది ఎక్కడ పడితే అక్కడ ఉండదు, అది దేవుని నది. ఆ నది దేవుని పట్టణంలో ప్రవహిస్తూ ఉంటుంది. మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తే దేవుని మందిరం ఉంటుంది. దేవుని మందిరంలో దేవుని ఆ మందిరపు గడప కమ్మి క్రింద నుండి ఉబుకు జలము ఒక జీవనదిలాగా, ఒక మహాప్రవాహంలాగా మారిపోవడాన్ని కూడా మనము చూస్తూ ఉంటాం కదండి. అయితే ఇక్కడ ఆ నది ఏదో కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంటూ ఉందండి. అంటే ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో ఖచ్చితంగా అక్కడ ఒక నది ఉంటుంది. పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఉండాలి. ఖచ్చితంగా ఆ నదికి జన్మస్థానం మాత్రమండి హృదయమేను. హల్లెలూయా. ఒక వ్యక్తికి జన్మస్థానం అంటే నదికి జన్మస్థానం మాత్రము హృదయంగానే ఉంటుంది. దేవుడు అంటాడు అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, ఎందుకంటే దానిలో నుండి జీవధారలు బయలుదేరుతాయి అని చెప్పాడు కదండి. మనకు సామెతలు 4లో ఈ మాట చెప్తాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు దేవుని ఆలయంగా మలుస్తూ ఉన్నట్లయితే అందులో ఆ నది బయలుదేరేది, పుట్టేది, ఉద్భవించేది మాత్రం హృదయంలో నుండేను. అంటే శరీరం కాదు, ఆత్మ కాదు, హృదయంలో నుండేను. ఈ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, అర్థం చేసుకోవాలండి. దాని తరువాత ఈ నది హృదయంలో నుండే పుడుతుంది కదా. ఇంకా హృదయం గురించి బైబిల్ ఏమంటదంటే హృదయం మోసకరమైనది, అది భయంకరమైన వ్యాధి గలది, అసలు దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని అంటాడు. ఇంకా నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని ఉన్నాను, ఇందులో ఏ పాపము లేదు అని చెప్పగలిగిన నరుడు ఎవరు అని చెప్పి కూడా దేవుడు ప్రశ్నిస్తాడు. అంటే ఏ హృదయము మోసకరమైందో, ఏ హృదయము భయంకరమైన వ్యాధి గలదో, ఏ హృదయాన్ని ఒక మనిషి తనకు తాను శుద్ధి చేసుకోవడం అసాధ్యమో అటువంటి హృదయంలో నుండే జీవజల నదులు, పరిశుద్ధాత్మ ఉబికి పారడం అనేది, ప్రవహించడం అనేది కూడా జరుగుతుందండి. ఇది కేవలము పరిశుద్ధాత్మ నింపుదల వలన మాత్రమే సాధ్యమయ్యే విషయం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మరలా తాను బోధించేటప్పుడు ఏం చెప్తారు అంటే, ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచిన ఎడల వాని కడుపులో నుండి జీవన జల నదులు ప్రవహిస్తాయి అని అంటాడు. అలా చాలా బిగ్గరగా మందిరంలో ఆ మాట చెప్తాడు. మళ్ళా ఆ సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు కూడా నేనిచ్చే నీళ్లు తాగితే అమ్మా అవి నీలో నీకు నిత్య జీవము కొరకు ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయి అని చెప్పి కూడా ఆయన చెప్పడాన్ని మనం గమనిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అనుభవము. జలలు చెడిపోకూడదండి, జలలు చెడిపోకూడదు. ఎందుకు అనంటే ఉబికి వచ్చే ప్రతి జల కూడా మంచిదేమీ కాదు కదండి. ఒక ప్రవక్త కాలంలో కరువు ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉప్పు నీళ్ళు ఉన్నాయి. అక్కడ ఆయన ప్రార్థన చేస్తే అవి తీయని నీళ్లుగా మారిపోయాయి కదండి. హల్లెలూయా. కొంతమంది హృదయంలో నుండి ఉబికి పారేది చాలా చెడ్డదిగా ఉంటుంది.
కానీ దాన్ని కూడా మార్చగలిగే శక్తి ప్రార్థనకు, పరిశుద్ధాత్మ అనుభవానికి ఉందండి. ఒక మనిషి హృదయంలో నుండి ఒక జీవ నదిని దేవుడు ప్రవహింపచేయగలడు. అది ఆ మనిషి కుటుంబాన్ని, శరీరంలోని ప్రతి అవయవాన్ని, ప్రతి తలంపుని, ప్రతి దానిని కూడాను అది చుట్టుకొని ప్రవహించే ఒక నదిగా కూడా దేవుడు మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అతనికి మాత్రమే కాదు, కానీ అతన్ని అంటుకొని ఉన్న ప్రతి వాళ్ళకి కూడా జీవాన్ని కలగజేసే ఒక నదిగా మారగలదు. కాబట్టండి మనం ఆశపడాలి, ప్రార్థన చేయాలి. ఏదో మనం దేవునిలో సంతోషించడం కాదు, దేవుడు మన యందు సంతోషించాలి అంటే గనక ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ అనుభవాలు, పరిశుద్ధాత్మ నింపుదల అనేది మన జీవితంలో ఉండాలి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి. 45వ అధ్యాయము 7లో ఒక మాట ఉంటుంది. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. మనం చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా చేయగలిగేది ఆనంద తైల అభిషేకం. ఇది జరగాలి అనంటే అసలు బేసిక్గా నీతిని ప్రేమించడము, భక్తిహీనతను ద్వేషించడం మనకు అలవాటు అవ్వాలి. ఇది మన జీవితంలో వస్తే గనక అండి మనం ఆనంద తైలముతో అభిషేకించబడతాం. ఇది కూడా పరిశుద్ధాత్మకు గుర్తుగానే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ జీవజలమైతే మన హృదయంలో నుండి ఉబుకుతుందో, ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుదలలో ఉంటారో వారు చాలా నెమ్మదిగా ఉంటారు. వారి హృదయం చాలా నెమ్మదిగా ఉంటుందండి. ఒక హైదరాబాద్లో ఒక సాక్ష్యం విన్నాను నేను. ఒక సిస్టర్, మమతా సిస్టర్ అని ఒకళ్ళు, భయంకరమైన సమస్యల మధ్య మందిరానికి వచ్చారు. ఇంకా అసలు దయ్యపు శక్తుల చేత కూడా పీడించబడే అనుభవాల్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు క్రమక్రమంగా దేవుని సన్నిధిలో కనబడతా ఇప్పుడు ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, దుష్ట శక్తుల్లో నుండి సంపూర్ణంగా కుటుంబం విమోచించబడింది. భయంకరమైన ఆర్థిక సమస్యలలో నుండి పోరాటాలు ఉన్నాయి. 100% సంపూర్ణంగా విమోచించబడ్డారని లేదు. ఆమె ఏం సాక్ష్యం చెప్తుందంటే, మా పరిస్థితులు కొంచెమే మెరుగయ్యాయి ఆర్థికంగా, కానీ ఒకప్పుడు మేము నిద్రపోలేదు, ఒకప్పుడు మేము తిండి తినలేకపోయాం, ఒకప్పుడు వండుకున్నా సరే తినలేని పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి. కానీ నేటి దినాన నేను యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నానండి, పరిస్థితులలో మార్పు కొంచెమే జరిగింది, కానీ అప్పుడు లేని ఒక ధైర్యం, అప్పుడు లేని ఒక సమాధానం, అప్పుడు లేని ఒక నెమ్మది, సంతోషం అనేది మా జీవితాల్లో ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిస్థితులన్నీ కూడా ఇట్లాగా క్షణాల్లో మారిపోతాయి అని కాదండి, కాదు. కానీ ఆ నది ప్రవాహం అనేది మనలో ప్రారంభమైతే గనక అది మనల్ని కడుగుతుంది, మనల్ని శుద్ధి చేస్తుంది. అలాగుననే ఒక ప్రార్థన అనుభవం కూడా దానిలో ఖచ్చితంగా ఉండాలి. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించడము దానికి ఒక ప్రారంభంగా ఉంటుంది. అలాంటి ఒక ప్రారంభం మన జీవితంలో జరిగితే గనక దేవుని పట్టణస్థులుగా ఉన్న మనకు మన హృదయాలలో నుండే జీవజల నదులు ప్రవహిస్తాయి. మనము ఆనంద కారణంగా అవుతాం. అనేక మందికి మనము ఆనంద తైలముతో అభిషేకించబడతామండి. ఇది దేవుని రాజ్యం గురించి అంటాడు. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని అంటారు. చాలాసార్లు అండి మంచి భోజనం ఉన్నా మనకు తృప్తి కలగదు, మంచి పానం ఉన్నా మనకు తృప్తి కలగదు.
ఏదో వెలితి హృదయంలో జీవితంలో ఉంటుంది కదండి. అయితే ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవంలోనికి తీసుకుంటామో అది భోజనం పానం కాదు. భోజనం పానంతో సంతృష్టి అనేది కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేది మన హృదయం అనుభవించడం ప్రారంభిస్తే వేరు విషయాలలో ఆనందించకుండా దాంట్లోనే మనం ఆనందించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మంచి బిర్యానీ టేస్ట్ చూశారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దేనికి పడితే దానికి బిర్యానీ అని పేరు పెడితే ఈ వేలు కూడా పెట్టరు పాస్టర్ గారు. వాసన కూడా చూడడానికి ఇష్టపడరు కదా. ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు వాళ్ళు బిర్యానీ అని అమ్మారు, దాన్ని అంత దూరం నుంచే చూసి అంత దూరంలో పెట్టారు కదండి. అంటే శ్రేష్టమైన వాటి యందు ఆనందించడం అనేది ప్రారంభిస్తే మిగతా వాటిలో ఉండదు, దాంట్లోనే ఆనందం అనేది మనకి యథార్థంగా దొరుకుతుందండి. కాబట్టి ఆనంద తైలముతో మనము అభిషేకించబడాలి. ఈ అభిషేకం మనకు వస్తే ఆటోమేటిక్గా మన చెలికాండ్ర కంటే కూడా మనం హెచ్చించబడతామండి కదా. అంటే చెలికాండ్ర అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు, ఎవరు మనల్ని తక్కువ చేయాలనుకుంటున్నారో, ఎవరు మనల్ని తక్కువగా చూస్తారో, ఎవరిని బట్టి మన హృదయంలో బాధ ఉంటుందో వీళ్ళందరికంటే కూడా మనల్నే దేవుడు హెచ్చుగా చేస్తాడు. ఇదంతా జరగడానికి ప్రారంభం నీతిని ప్రేమించడం, భక్తిహీనతను ద్వేషించడం అయితే అట్లాగున ప్రారంభించబడింది ఆనంద తైల అభిషేకాన్ని జరిగితే గనక మన చెలికాండ్ర కంటే కూడా మనం హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. మనం హెచ్చవ్వాలి అనుకొని మొదలు పెడితే ఆనందం హృదయంలోనికి రాదు. ఆనంద తైల అభిషేకము కొరకు ఆశపడి ప్రార్థన చేస్తూ నీతిని ప్రేమిస్తూ భక్తిహీనతను ద్వేషిస్తూ గనక మనం కొనసాగితే దేవుడు మనల్ని ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఈ అభిషేకం మనల్ని అందరికంటే హెచ్చుగా నిలబెడుతుంది. మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఎవరైతే మనల్ని లుక్ డౌన్ చేస్తున్నారో వాళ్ళందరికంటే మనం హెచ్చించబడితే మన లైఫ్లో మనం అచీవ్ అవుతాం, మన లైఫ్కి మనకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అనుకుంటాం. కానీ అది కాదండి. అలాగ హెచ్చింపబడినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించబడాలి. కాబట్టి మొదట ఏది జరగాలి, తర్వాత ఏది వస్తుంది అనేది మనకు అర్థం కావాలండి. దేవుని పట్టణంలో మనం ఉంటే గనక మీరు ప్రకటన గ్రంథం దాకా కూడా చూడండి. ప్రకటన గ్రంథంలో కూడా కొత్త భూమి కొత్త ఆకాశం ఉన్నా సరే అక్కడ కూడాను ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణానికి సూర్యుడు చంద్రుడు ఇవేవి కాదు, గొర్రె పిల్లయే దీపముగా వెలుగ్గా ఉంటుంది. కానీ ఆ పట్టణము సెంటర్లో నుంచి నది ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. ఏదేను మొదలుకొని చివరి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి అడుగడుగున కూడా ఉంటాడండి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఆ ఆనంద తైలం అభిషేకం మనకు కావాలి. మనలో నుండి జీవజల నదులు ప్రవహించాలి. మన పట్టణంలో, మన హృదయంలో, మన కుటుంబంలో దేవుని నది ప్రవాహాలు అనేవి ఉండాలి. ఇవి విడదీయరాని అనుబంధం అండి. ఒక వ్యక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్థిరమైన సంతోషాన్ని అనుభవించడానికి. మీరు తర్వాత చూస్తే అండి 65వ కీర్తనలో కూడా అంటాడు, అక్కడ దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది అని అంటాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత. ఓకే, ఒక మనిషి ఆశీర్వాదకరంగా మారాలి అన్నా సరే దేవుని నది పరిశుద్ధాత్మ కార్యం అనేది అతని జీవితంలో సమృద్ధిగా జరగాలి. దాని చేత అతడు తడపబడాలి, పదును చేయబడాలి, నింపబడాలి. కాబట్టండి ఈ విషయాలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకుందాం. ఎలాంటి ఆపత్కాలాల్లో మనం వెళ్ళబోతున్నా సరే
మనం దేవుని పట్టణంలో ఉంటే దానికి చలనం ఉండదు. ఆ దేవుని పట్టణంలోనే దేవుని నది ఉంటుంది. అక్కడ అది మందిరంలో నుండి ప్రవహిస్తూ ఉంటుంది. మనం సర్వోన్నతమైన స్థలాలలో నివసించే, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే అలవాటున్నోళ్ళమైతే మనం చాలా సంతోషంగా నెమ్మదిగా ఉండగలుగుతామండి. కాబట్టి ఈ విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మా కడుపులో నుండి, మా హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహించాలి. మాకు నీతిని ప్రేమించడం నేర్పించండి, భక్తిహీనతను ద్వేషించడం మా జీవితాల్లో నేర్పించండి. ఇప్పటికే మేము నీ ఇంటి వారం. మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నట్లయితే అండి, ఆ 4వ అధ్యాయంలో అంటాడు, మీరు ఒకప్పుడు పరదేశులు, మునుపు దూరస్తులు, దేవుణ్ణి ఎరగని వారు, ఇప్పుడైతే దేవుని పట్టణస్థులు, దేవుని ఇంటివారు, ఆయన జనులై ఉన్నారు అని అంటాడు కదండి. ఆయన పట్టణస్థులు, ఆయన ఇంటి వారికి ఆయన సెలవు లేకుండా ఏది కూడా జరగదు. హల్లెలూయా. అయితే మనకై మనమే చుట్టూ ఉన్న ప్రాకారాలని, సరిహద్దుల్ని దాటి బయటికి వెళ్తేనే శత్రువు దాడికి గురవుతాం. మనమే బయటికి వెళ్ళి తిప్పలు తెచ్చుకుంటాం, కానీ లోపలికి వచ్చి మనల్ని తిప్పలు పెట్టగలిగేది ఏది కూడా లేదు. కాబట్టి ఆ దేవుని నది సమృద్ధిగా మనలో ప్రవహించాలి. అది మనల్ని తడపాలి. అది ఒక ఆనంద ప్రవాహం అవ్వాలి, ఒక ఆనంద తైల అభిషేకం అవ్వాలి. అది అనుభవించే కొలది కూడాను మనం అన్ని విషయాలలో హెచ్చింపబడతా ఉంటాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో